రైట్. అది ఇంతకు ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ బ్రీఫింగ్ మనం చూసాము. ఎంఈఏ అలాగే డిఫెన్స్ కలిసి ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా విషయాలు బయటపెట్టడం జరిగింది. సో చూస్తూ ఉన్నాము పాకిస్తాన్ ఎంతటి కుట్రలకి దిగుతోంది, ఎంత నీచంగా వ్యవహరిస్తోంది, మన సైనిక స్థావరాలని లక్ష్యం చేసుకొని, నగరాలను లక్ష్యం చేసుకొని ఎంతటి దారికి దిగుతుందో చూసామైతే ప్రతి దాడికి కూడా ప్రతి దాడిగా ఎదుర్కొంటోంది, సమర్థవంతంగా ఎదుర్కొంటోంది భారత్. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. అమృత్సర్ నుంచి మా ప్రతినిధి శర్మ అలాగే పూంచ్ నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్స్ లో. సో ఫస్ట్ నేను అమృత్సర్ వెళ్తాను. శర్మ, అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఎంతటి దాడికి దిగుతుంది పాకిస్తాన్, ఇంకా కూడా వెనుకడుగు వేయట్లేదు. సో ఈ రోజు కూడా ఇలానే దాడులు జరుగుతాయని చెప్పి ముందస్తుగా కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంది అండ్ అలర్ట్ గా ఉంది. సో భారత్ ఎటువంటి వ్యూహాలతో ప్రతి దాడి చేసే అవకాశం ఉంది, ఎలా ఎదుర్కోబోతోంది? పాకిస్తాన్ దుశ్చర్యల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగానే ఉంది. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి మీడియా సమావేశంలో చాలా క్లియర్ గా చెప్పారు. 36 ప్రాంతాలను, భారత్ లో ఉన్నటువంటి 36 సిటీలను టార్గెట్ చేసింది పాకిస్తాన్. వాటిని విధ్వంసం చేసేటువంటి ప్రక్రియకు నడుం బిగించింది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా దేవాలయాలు కానీ గురుద్వారాలను కానీ టార్గెట్ చేసి విధ్వంసం చేయడం ద్వారా ఒక రకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించవచ్చు అనేటువంటి అంశంలోనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్టు వాళ్ళ వ్యూహాన్ని బట్టి అర్థమవుతుంది. కానీ భారత్ అదే స్థాయిలో తిప్పికొడుతోంది. డ్రోన్లను, వాళ్ళు తీసుకొచ్చినటువంటి డ్రోన్లను నిర్వీర్యం చేయగలిగింది, యుద్ధ విమానాలను పూర్తిగా విధ్వంసం చేయగలిగింది, అలాగే ఉగ్ర స్థావరాన్ని మరోటి కూడా పేల్చగలిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే భారత్ గట్టిగా బుద్ధి చెప్తోంది పాకిస్తాన్కి. ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడతామనేటువంటి సంకేతాలు అటు నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైంది. కాబట్టి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సమీక్షలు నిర్వహిస్తుంది. తీసుకోవాల్సినటువంటి చర్యలను కూడా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పంజాబ్కు సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం. పంజాబ్లో 5 సరిహద్దు జిల్లాలు పాకిస్తాన్ బార్డర్ కు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి ప్రజల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే సూచనలు అలాగే హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరి ఇవాళ మధ్యాహ్నం పంజాబ్ కేబినెట్ మీటింగ్ జరిగింది. మీటింగ్ లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఒక 10 మంది మంత్రులను, కేబినెట్ మంత్రులను 5 జిల్లాలకు, ఒక్కో జిల్లాకు 2 కేబినెట్ మంత్రుల చొప్పున అక్కడికి వెళ్లాలని సీఎం భగవంత్ మాన్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో జిల్లాకు 2 మంత్రులు అక్కడే ఉండి పర్యవేక్షించాలి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రేషనింగ్ ఖచ్చితంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా భగవంత్ సింగ్ మాన్ సంబంధిత కేబినెట్ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రేషనింగ్ తర్వాత హాస్పిటల్స్ అలాగే ఫైర్ స్టేషన్లను కూడా ఖచ్చితంగా పరిశీలించాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలనేటువంటి విషయంలో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు జరుగుతున్నటువంటి పరిణామాలను వివరించే విధంగా, అలాగే ప్రజలు ఏ సమస్య వచ్చినా కంట్రోల్ రూమ్ కు నేరుగా సమాచారం అందించే విధంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత కొద్దిసేపటి క్రితమే 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయలుదేరారు. కాసేపట్లో ఆయా గమ్యస్థానాలకు చేరుకొని పరిశీలిస్తారు. జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి, అటు ముఖ్యమంత్రికి కూడా వాళ్ళు సమాచారం చేరవేస్తారు. ఇక ఎయిర్పోర్ట్లను కూడా పాకిస్తాన్ టార్గెట్ చేసింది. విధ్వంసం చేయడం ద్వారా పెద్ద ఎత్తున పౌరుల ప్రాణ నష్టం కలిగించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో 27 విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేసింది. అందులో ప్రధానంగా అమృత్సర్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అమృత్సర్ ప్రాంతానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా మూసివేయబడింది. రాకపోకలను నిషేధించినటువంటి సిచ్యువేషన్.
ఇక్కడ విద్యా సంస్థలకు కూడా స్కూల్స్, కాలేజీలు, ఇతర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికి కూడా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి, బయట తిరగరాదు అనేటువంటి విషయానికి చెప్పారు. మరి ఇవాళ కూడా బ్లాక్అవుట్ చేసే విధమైనటువంటి చర్యలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేసే చర్యలు అయితే నిన్న జరిగాయి. ఇవాళ కూడా ఆ రకమైనటువంటి విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రక్రియ మరి కాసేపట్లో మొదలవుతుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చండీగఢ్ ప్రాంతంలో సైరన్ మోగించారు, అక్కడ అలర్ట్ గా ఉండాలని చెప్పారు. కొంత ఉదయం వరకు ఉద్రిక్తతలు చండీగఢ్ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది, సాధారణ స్థితిలోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ మినహాయిస్తే సరిహద్దు రాష్ట్రాలైన ఇటు పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల్లో కొంత మేర వాతావరణం అయితే అంత ఉద్రిక్తత లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితే. ఎందుకంటే సమీపంలోనే పాకిస్తాన్ కు సమీపంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్ కు సంబంధించినటువంటి రాష్ట్రం. ఉదయం నేను వాఘా సరిహద్దు దగ్గరికి వెళ్లి వస్తూ మార్గంలో అటారీ గ్రామం, బార్డర్ గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు చాలా ధైర్యంతో ఉన్నారు, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. దేఖింగే పాకిస్తాన్ లోగోं को इस बार एक धक्का दिखाएंगे అనేటువంటి మాటలను వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్లలో ఎంత ధైర్యం ఉంది అనేటువంటిది చూడాల్సి ఉంది. అంటే పాకిస్తాన్ కు సమీపంలోనే కేవలం కూతబెట్టు దూరంలోనే కేవలం 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఉండేటువంటి గ్రామాల ప్రజలే ఇంత ధైర్యంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఎన్నిసార్లు ఏ రకంగా పాకిస్తాన్ నుంచి ఇబ్బందులకు గురయ్యారో, ఇబ్బందులు ఎదుర్కొన్నారో, వాళ్ళ చర్యలను వాళ్ళు చూశారో, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పీచం అణచాల్సింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా బలంగా చెప్తున్నారు. వాళ్లను సమీప గ్రామాల ప్రజలను ఇప్పటికే చాలా వరకు తరలించారు. కొంతమంది మేము వెళ్ళం, ఇక్కడే ఉంటాము అనేటువంటి విషయాన్ని కూడా భారత బలగాలకు చెప్తున్నటువంటి పరిస్థితి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇప్పటికే చాలా బలంగా ఉంది, ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంది. సైనిక స్థావరాలు కూడా పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఇప్పటికే కొన్ని స్థావరాలను జమ్మూ కాశ్మీర్ లో కొన్ని స్థావరాల పైన డ్రోన్ ద్వారా రాకెట్లను విసిరేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి గాలిలోనే వాటిని రాడార్ ద్వారా గుర్తించి గాల్లోనే నిర్వీర్యం చేసినటువంటి సిచ్యువేషన్. భారత్ మాత్రం చాలా పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తోంది. ఎక్కడ ఒకవేళ కవ్వింపు చర్యలకు పాల్పడితే తప్ప ఎక్కడా కూడా ఎదురు దాడి అనేటువంటిది భారత్ నుంచి లేదు. అటు నుంచే గీత దాటుతున్నటువంటి పాకిస్తాన్ కు గట్టిగా భారత్ బుద్ధి చెప్తోంది. 36 ప్రాంతాలను టార్గెట్ చేశారని, అందులో దేవాలయాలు, గురుద్వారాలు ఉన్నాయనేటువంటి విషయం పైన ఇప్పుడు కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ రాడార్ సిస్టమ్ ద్వారా వాటన్నింటినీ వాళ్ళు చేపట్టబోయే దుశ్చర్యలన్నింటినీ గుర్తించి దాని ద్వారా భారత్ గగనతలంలోనే వాటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే భారత్ నుంచి దాడులు జరిగినటువంటి క్రమంలో భారీ స్థాయిలో అక్కడ ఆస్తి నష్టం గాని జరిగినట్టు ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. కాబట్టి మరి పాకిస్తాన్ ఇంత ఆర్థికంగా నష్టపోయినా మళ్ళీ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. మనం ప్రస్తుతం పంజాబ్ లోని అమృత్సర్ ప్రాంతంలో ఉన్నాం. ఎందుకంటే గురుద్వారాలను టార్గెట్ చేశారనేటువంటి సమాచారం ఉంది. మరి గురుద్వారాలో అత్యంత పేరుగాంచినటువంటి గురుద్వారా అమృత్సర్ లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ మనం చూస్తున్నాం. భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ ప్రకంపనలు నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ తాకిడి కూడా బాగా తగ్గిపోయింది. టూరిస్టులు చాలా మంది ఇక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్. అంతా రోజువారీ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా భక్తుల తాకిడి అన్నది చాలా తక్కువగా ఉంది. వచ్చి పోయే వాళ్ళటువంటి టూరిస్టుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. లాడ్జులు, హోటల్స్ కు సంబంధించి అవన్నీ కూడా ఖాళీగానే కనిపిస్తున్నాయి. షాపులకు సంబంధించి ఎక్కువగా హడావుడి కనిపించట్లేదు. మూసివేత ప్రక్రియ అన్నది
జరుగుతోంది. రాత్రి 8 అయిందంటే పూర్తిగా లైట్లు ఆపివేసి షాపులను బంద్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. మరి భారత్ అప్రమత్తంగా ఉంది, భారత్ సైన్యం చాలా దృఢంగా ఉంది. ఏ దాడులు ఏ దుశ్చర్యలకు పాక్ పాల్పడినా దాన్ని తిరిగి ఎదుర్కొనేందుకు తాము గట్టిగా సన్నద్ధంగా ఉన్నామనేటువంటి స్పష్టమైన ప్రకటన చేస్తుంది. కాబట్టి భారత్ విషయంలో ఎవ్వరూ ఏ రకమైనటువంటి అనుమానించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ప్రచారం సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ శర్మ, యాజ్ యూ సెడ్, అంటే అక్కడున్న స్థానిక ప్రజల్లో ఉన్న ఆ ధైర్యం, ఆ స్పిరిట్ చూస్తుంటే నిజంగా ఇక్కడున్న మాకు ఆ ధైర్యం రెట్టింపు అవుతుంది. అండ్ మీరు చెప్పినట్లుగా భారత్ అయితే పూర్తి సంసిద్ధతతో ఉంది ధీటుగా ఎదుర్కొనేందుకు. సో థ్యాంక్ యూ శర్మ.